ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవ విద్యా వైజ్ఞానిక మహాసభలు కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా జాతీయ జెండాని, తర్వాత ఎస్టీఎఫ్ఐ జెండాని సీనియర్ నాయకులు కె సత్యరాజు, బివి రాఘవులు, చిట్టిబాబు ఆవిష్కరించారు. అమరజీవుల స్తూపాన్ని అఖిల భారత ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి సిఎన్ భారతి ఆవిష్కరించారు. నగరంలో 4 రోజులు 5వ తారీఖు నుంచి 4 రోజుల పాటు పెద్ద ఎత్తున యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలు జరుగుతున్నాయి. 10,000 మంది ఉపాధ్యాయులు ఇక్కడికి హాజరవడం అనేది జరిగింది. 25 ఏళ్ల ఉత్సవాలు కూడా ఈ కాకినాడలోనే జరిగాయి. ఈ రోజు విద్యారంగం మనకు తెలుసు పెద్ద ఎత్తున కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ జరిగింది. విద్యారంగంలో సామాజిక న్యాయం లేదు. ముఖ్యంగా పేద వర్గాలు విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవాలి, విద్యారంగంలో సామాజిక న్యాయం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ మహాసభల్లో చర్చలు జరగబోతా ఉన్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 6 నెలలై లోకేష్ గారు విద్యామంత్రిగా ఉన్నారు. కానీ విద్యారంగంలో పాఠశాల విద్యలో ఎటువంటి మార్పులు తెస్తాం అనేది ఒక సమగ్రమైనటువంటి చర్చ ఇంతవరకు చేయలేదు. అన్ని సంఘాలని, ఎమ్మెల్సీలని, విద్యావేత్తల్ని అలాగే ఇతరులను కూడా పిలిచి సమగ్రంగా చర్చించి మరి పేదలకు